ఇప్పుడు 85 kgs. ఇది మంచి అంటే చాలా ఈజీగా వచ్చింది. వర్షాల కారణంగా ఒక 2 రోజులు అయితే జిమ్కి రాలేదు. సో వెల్కమ్ బ్యాక్ అందరికి. జిమ్ మా ఊరి నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. 13 కిలోమీటర్ల వల్ల అంత దూరం నుంచి రావడానికి నాకు ఇబ్బంది కదా. మళ్ళీ దానికి తోడు వర్షం అవుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చాను. ఈరోజు డెడ్ లిఫ్ట్ ఇంకా స్క్వాట్స్ ఉన్నాయి, ఆ 2 చేస్తాను. లాస్ట్ 4 పౌడర్ కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేదు. ఇలా చిన్న చిన్న చాక్లెట్స్ తీసుకుని ఇలా చేయడానికి రాష్ట్రం డబ్బులు చేయాలి. $85 kilos. 10, 2.5, 22, 32.5, ఇది 32.5. మొత్తం కలిపితే ఈరోజు దీంతో 3x3 అనమాట. అంటే 3 sets ఇంటూ 3 reps అనమాట. ఆల్రెడీ 2 సెట్లు అయిపోయినాయి, బాగా వచ్చాయి. నాకు ఇంకా ఇది చాలా లైట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ 90 kilos ఇంటికి వెళ్ళిపోతున్నాను. డెడ్ లిఫ్ట్ చేసేంత టైం లేదు, ఫస్ట్ టైం లేదు, అందుకనేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాతో పాటు మా వాడు వచ్చాడు, అన్నీ ఇంటికాడ దిగబెట్టాలి. మళ్ళీ నాకు లేట్ అయితే మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు వేసుకుంటాను. సో ఈరోజు లెక్క లేదు.
లాస్ట్ టైం 82.5తో కింద పడిపోయాను. ఆ రీల్ కూడా అప్లోడ్ చేశాను. అయితే ఇప్పుడు 85 kgs 85 kgs ఇప్పుడు 80. మేబీ జిమ్ డిఫరెన్స్ అనుకుంటా. ఏదైతే మనకు వెయిట్ లిఫ్ట్ చేయడం కావాలి. ఒకప్పుడు నేను జిమ్లో ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్లో చూసి నవ్వేవాడు. సరే ఈడేంట్రా ఇలా ఉన్నాడు, ఎంత పక్కగా ఉన్నాడు, వీడు జిమ్ చేయలేడు అది ఇది అనేవాడు. అలాంటిది ఇప్పుడు ఈ 85 kgsతో స్పాట్స్ చేస్తుంటే మనోడు ఒక పెద్దోడే ఉంటాడు, ఒక 27, 28 ఉండొచ్చు. మనోడు అలా చూస్తున్నాడు. దానికన్నా ఇంకేం కావాలి? దాన్ని మించిన ఏమంటారు, ఆ మాత్రం చాలు ఆనందం. స్క్వాట్స్ కొట్టాను, దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ కొట్టాను. ఇంకా నా వల్ల అవట్లేదు. నాతో పాటు ఈడొచ్చాడు, అందుకే టైం అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం. అందుకే ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ రేపటి నెక్స్ట్ వీడియోలో డెడ్ లిఫ్ట్ నెక్స్ట్ వీడియో కలుగుతుంది.